కొన్నిసార్లు మనం చేసే ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో తెలుసా? ఇది అనపర్తి అనే ఊరి కథ. ఎర్రయ్య శాపం, దాన్ని బంధించిన ఒక మట్టికొండ వెనుకున్న భయంకరమైన నిజమిది. ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ. ఇదే ఏదో బెదిరింపు కాదు, త్వరలో జరగబోయే వినాశనానికి ఒక సూచన. కథలోని ప్రతినాయకుడిచ్చిన ఈ హెచ్చరిక రాబోయే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు ముందే చెప్తుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన కథానాయకుడు ధనుష్, ఒక ప్రభుత్వ అధికారి. అనపర్తి అనే మారుమూల పల్లెటూరికి కొత్తగా ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. ఒక చలికాలం రాత్రి, అంతా పొగమంచుతో నిండి ఉంది. అప్పుడు అతను ఒక చాలా సింపుల్ పనిమీద బయటికి వెళ్లాడు. ఏంటంటే, రాత్రి భోజనం కోసం చపాతీ పిండి తీసుకురావడానికి. ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. కంటికి ఏమీ కనిపించనంత దట్టమైన పొగమంచు, దూరం నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న రైలుకూత. అలాంటి సమయంలో అంతకుముందు అక్కడ ఎప్పుడూ చూడని ఒక పాత దుకాణం అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. చూడండి, ఇక్కడంతా ఎలా జరిగిపోయిందో. అనపర్తికి రావటం, పిండి కోసం వెతకటం, ఆ వింత దుకాణాన్ని చూడటం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కాని ఈ చిన్న చిన్న నిర్ణయాలే చివరకు ఆ శపించబడిన కుండను పగలగొట్టే ఒక పెద్ద విపత్తుకు ఎలా దారితీశాయో చూడండి. దుకాణదారుడు అడిగాడని ధనుష్ ఆ కుండను ఒక్క తన్ను తన్నాడు. అంతే, అది ముక్కలైపోయింది. లోపలేముందో తెలుసా? ఎండిపోయిన ఎముకలు. ఒక వింత వాసన కూడా వచ్చింది. కాని ఆ దుకాణదారుడు, అదేం లేదు బాబూ, పిల్లలు ఆడుకుంటూ వదిలేసుంటారు అని చాలా సింపుల్గా కొట్టిపారేశాడు. అతను చాలా మంచిగా తీయగా మాట్లాడాడు. తనను తాను ఎర్రయ్య తాతగా పరిచయం చేసుకున్నాడు. కాని ధనుష్ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ లాంతరు వెలుగులో అతని నీడ మాత్రం చాలా భయంకరంగా, అసాధారణంగా పొడవుగా ఉంది. అదే రాబోయే అరిష్టానికి మొదటి సంకేతం. మరుసటి రోజుదయం ఊళ్ళో వాళ్లంతా ఏదో గుసగుసలాడుకుంటున్నారు. ధనుష్కి వాళ్ల మాటలు వింతగా, భయంగా అనిపించాయి. 30 ఏళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న ఒక పీడకల మళ్లీ మొదలైందని వాళ్లు భయపడుతున్నారు. అప్పుడు ఒక పక్కింటి వ్యక్తి ధనుష్కి ఆ ఊరి చీకటి గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. 30 ఏళ్లు, అవును, సరిగ్గా 3 దశాబ్దాలపాటు ఒక భయంకరమైన శక్తిని బంధించి ఉంచారట. ఇప్పుడు అది బయటకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. అందరూ ప్రేమగా పిలుచుకునే ఎర్రయ్య తాత వెనుకున్న అసలు స్వరూపం వేరు. అతను కేవలం ఒక దుకాణదారుడు కాదు, అమావాస్య రాత్రుల్లో పసిపిల్లల్ని బలిచ్చే ఒక దుష్ట మాంత్రికుడు. అందుకే 30 ఏళ్ల క్రితం గ్రామస్తులే అతన్ని చుట్టుముట్టి కొట్టి చంపారు. దీని అర్థమేంటంటే, ధనుష్ పగలగొట్టింది ఒక మామూలు మట్టికుండ కాదు, అది ఒక అతీంద్రియ జైలు. 30 ఏళ్లుగా ఆ మాంత్రికుడి పగతో రగిలిపోతున్న ఆత్మను బంధించి ఉంచిన ఒక పవిత్రమైన బంధనం. ఈ నిజం తెలిసాక ధనుష్ పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించండి. అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఆ తీయని మాటలకు మోసపోయి ఆ దుష్టశక్తిని తానే విడిపించానని పక్కింటి వ్యక్తికి చెప్పాడు. తన ఒక్క తప్పు ఇప్పుడు మొత్తం ఊరి భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. ఇక స్వేచ్ఛ దొరికింది కదా, ఎర్రయ్య ఆత్మ ఊరుకుంటుందా? తనను చంపిన ఆ ఊరిమీద పగ తీర్చుకోవడానికి వెంటనే తన భీకర రూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇక ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇది పూర్తిస్థాయి దాడి. ఆ దాడుల తీవ్రత మెల్లమెల్లగా పెరుగుతూ పోయింది. ఆ ఆత్మ యొక్క అపారమైన శక్తిని, దాని దుష్ట ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసింది. దీంతో మొత్తం గ్రామం ప్రాణభయంతో వణికిపోయింది. ఇదంతా చూస్తున్న ధనుష్ లోపల అపరాధభావంతో కుమిలిపోతున్నాడు. తన తప్పుని సరిదిద్దడానికి, తన ప్రాణాలైనా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఊరి జనం అతన్ని ఒక వృద్ధ సాధువు దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ సాధువు ఒక వింతైన విషయం చెప్పాడు. ఈ పని నీవల్లే అవుతుంది ధనుష్ అని. ఎందుకంటే ఎర్రయ్య ఆత్మ ధనుష్ను నమ్ముతోంది. తనను విడిపించింది అతనే కదా. కాబట్టి ఆ ఆత్మను మళ్లీ ఉచ్చులోకి లాగడానికి ఎరగా ధనుష్ మాత్రమే పనికొస్తాడు. ఆ సాధువు చెప్పిన ప్లాన్ వింటేనే భయమేస్తోంది. అమావాస్య రాత్రి ధనుష్ ఒక్కడే ఆ దుకాణంలోకి వెళ్లాలి. మాటలతో దాని దృష్టి మరల్చాలి. ఆ సమయంలో సాధువు బయట మంత్రాలతో బంధనం వేస్తాడు. ఆయన సైగ చేయగాలే ధనుష్ బయటకొచ్చేయాలి. మొత్తం బాధ్యత ధనుష్ ధైర్యం మీదనే ఉంది. ఆ క్షణం రానే వచ్చింది. అమావాస్య రాత్రి. గుండె వేగంగా కొట్టుకుంటుండగా ధనుష్ ఆ దుకాణంలోకి అడుగుపెట్టాడు.
లోపల ఎప్పటిలాగే దయగా నటిస్తున్న ఎర్రయ్య ఆత్మతో మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడ ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది. అంతలో బయటనుండి సాధువు గట్టిగా అరిచాడు. అదే సంకేతం. ధనుష్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒక్క ఉదుటున బయటకు దూకేశాడు. సరిగ్గా అదే క్షణంలో ఉచ్చు బిగుసుకుంది. ఇక చివరి భయంకరమైన ఘర్షణ మొదలైంది. తాను మోసపోయానని తెలియగానే ఎర్రయ్య అసలు స్వరూపం బయటపడింది. ఆ మంచి మనిషి ముసుగు తొలగిపోయి ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఎర్రయ్య కోపంతో చేసిన చివరి ప్రతిజ్ఞ గాలిలో ప్రతిధ్వనించింది. తనను మోసం చేసినందుకు సాధువుకు, ధనుష్కు ఘోరమైన మరణం తప్పదని శపథం చేశాడు. ఇక ఆఖరి ఘట్టం మొదలైంది. సాధువు మంత్రాలు పఠిస్తుంటే ఊరివాళ్లంతా ఆయనతో గొంతు కలిపారు. వారి నమ్మకం, వారి ప్రార్థనలు కలిసి ఒక మహాశక్తిగా మారాయి. ఒక పవిత్రమైన అగ్ని పుట్టి ఆ దుకాణాన్ని, లోపలున్న రాక్షసుణ్ణి కాల్చి బూడిద చేసింది. ఎర్రయ్య ఆర్తనాదాలు ఆ మంటల్లోనే కలిసిపోయాయి. చివరికి ఆ బూడిద మీద ఒక పవిత్రమైన మొక్కను నాటి దాని కింద ఆ దుష్టశక్తిని శాశ్వతంగా బంధించారు. మళ్ళీ ఎవరూ పొరపాటు చేయకుండా దాని చుట్టూ ఒక గోడ కట్టారు. అనపర్తి గ్రామం మళ్లీ సురక్షితంగా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఈ కథ విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మనకు తెలియకుండా మన చుట్టూ, మన కాళ్ల కింద ఇలాంటి ఎన్ని ప్రాచీన రహస్యాలు, దుష్టశక్తులు సమయం కోసం వేచి చూస్తూ నిద్రిస్తున్నాయో కదా? ఆలోచించండి.